Hello, Libagama. After a long break, welcome back to our playlist Code and Pray JS edition. నువ్వు మేబీ మర్చిపోయి ఉంటావేమో మన మోటివ్ ఏంటంటే, మన మోటివ్ ఏంటి? మనం ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ ఆర్ కోడ్ ఇంటర్వ్యూలో రాసేటప్పుడు మనం ఎలా రాయాలంటే రప్ప రాయాలి. మన స్పీడ్ చూసి ఆ ఇంటర్వ్యూయర్ భయపడి నీకు ఇంకో ప్రోగ్రామ్ ఇవ్వాలంటే వాడు గూగుల్ చేయాలి. నువ్వు రప్ప నువ్వు కోడ్ రాయాలంటే నువ్వేం చేయాలి? మన వీడియోస్ చూడాలి. బట్ నువ్వు మన వీడియోసే రావట్లేదు కదరా! నేనేం చూస్తాను ఈ వీడియోస్ అంటావా? మన వీడియోస్ కంటిన్యూయస్‌గా రావాలంటే నువ్వేం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయి, షేర్ చేయి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయి. ఒక కామెంట్ పెట్టు. ఈ ఛానెల్‌ని నీ ఫ్రెండ్స్‌కి, నీ కొలీగ్స్‌కి, నీ క్లాస్‌మేట్స్‌కి అందరికీ షేర్ చేయి మామ. కొంచెం సబ్స్క్రైబర్స్‌ని పెంచు. సో, అలా అయినా మనకి కొంచెం మోటివేషన్ వచ్చి మనం కూడా రప్ప వీడియోస్ చేసేద్దాం. ఈరోజు మన క్వెషన్ ఏంటంటే ఫైండ్ ఎ పీక్ ఎలిమెంట్ విచ్ ఈస్ నాట్ స్మాలర్ దాన్ ఇట్స్ నైబర్ అన్నాడు. సో, అంటే నీకేంటంటే నీకొక అరే ఇచ్చేసి ఈ అరేలో వాడు పీక్ ఎలిమెంట్ కనుక్కోమంటున్నాడు. ఈ పీక్ ఎలిమెంట్‌కి కూడా నీకు వాడేమంటున్నాడంటే నువ్వు కనుక్కునే ఎలిమెంట్ ఎలా ఉండాలంటే వాటి నైబర్ ఎలిమెంట్ దానికంటే గ్రేటర్ అయి ఉండకూడదు. దట్ మీన్స్ ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసావంటే లెట్స్ సే ఈ అరే తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 5 ఉంది. ఈ 5కి నైబర్ ఎలిమెంట్ ఏంటి 10. సో, 10 అనేది 5 కంటే గ్రేటర్. నౌ కమింగ్ టు 10. 10కి నైబర్స్ ఏంటి 5, 20 కదా! సో, ఇప్పుడు దీంట్లో 5 అనేది స్మాలర్ బట్ 20 అనేది గ్రేటర్. అగైన్ నువ్వు 20 తీసుకున్నావంటే ఈ 20కి నైబర్ వచ్చేసి 10, 15. సో, 20 కంటే 10 స్మాలర్ అండ్ 15 కూడా స్మాలర్ కాబట్టి సో, ఈ అరేలో నీకు ఆ పీక్ ఎలిమెంట్ వాడు అవుట్‌పుట్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడంటే 20 అనే దాన్ని ప్రింట్ చేయాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. సో, ఇదే అనమాట నీకు లాజిక్ వాడు అడిగేది. నౌ ఈ లాజిక్‌ని నువ్వు ఫస్ట్ బ్రేక్ డౌన్ చేయాలి కదా! రూల్ నంబర్ 1 ఏంటంటే ఎనీ అరేలో నీకు ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నీకు ఫస్ట్ ఎలిమెంట్‌కి నీకు ప్రీవియస్ నైబర్ ఉండదనమాట. దట్ మీన్స్ నీకు లెఫ్ట్ సైడ్‌లో ఏం ఎలిమెంట్ ఉండదు. బట్ నీకు రైట్ సైడ్‌లో దట్ మీన్స్ నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటది. అండ్ సిమిలర్‌లీ నీకు లాస్ట్ ఎలిమెంట్‌కొచ్చేసి రైట్ సైడ్ నైబర్ ఉండరు. బట్ నీకు లెఫ్ట్ సైడ్ నైబర్స్ అనేవి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. లాజిక్‌ని ఇలా బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. సో, మనం ఎప్పుడైనా ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చెక్ చేయనవసరం లేదు. ఐ మీన్ లెఫ్ట్ ఆర్ ప్రీవియస్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేయనవసరం లేదు. అండ్ ఆల్సో లాస్ట్ ఎలిమెంట్‌ని చెక్ చేసేటప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేయనవసరం లేదు. కమింగ్ టు రిమైనింగ్ ఎలిమెంట్స్ వచ్చామంటే నువ్వు ప్రీవియస్ ఎలిమెంట్‌ని చెక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్‌ని చెక్ చేయాలి. సో, నీ ఎలిమెంట్ ఏంటంటే లెట్స్ టేక్ 10 యాస్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 10 అనేది ప్రీవియస్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ అయ్యుండాలి. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ కంటే కూడా గ్రేటర్ అయ్యుండాలి. దీన్ని ఇలా బ్రేక్ డౌన్ చేసాం. సో, ఇఫ్ యూ సీ హియర్ ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే వి డోంట్ హావ్ ఎనీ ప్రీవియస్ ఎలిమెంట్స్. సో, ద ఫస్ట్ ఎలిమెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్. సో, ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఈ నెక్స్ట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ గానే ఉండాలి. అది పీక్ ఎలిమెంట్ అవుతది. సిమిలర్‌లీ లాస్ట్ ఎలిమెంట్‌కి కూడా ఫర్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే వి డోంట్ హావ్ ఎనీ నెక్స్ట్ ఎలిమెంట్. సో, లాస్ట్ ఎలిమెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ప్రీవియస్ ఎలిమెంట్. బట్ ఈ రిమైనింగ్ 2 ఏంటంటే నువ్వు ప్రీవియస్ ఎలిమెంట్ చెక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ కూడా చెక్ చేయాలి. సో, అది పాయింట్ అనమాట. సో, దీనికి మనం ఇప్పుడు కోడింగ్ పార్ట్‌లోకెళ్దాం. సో, కోడింగ్ పార్ట్‌లోకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. పీక్ ఎలిమెంట్ అని చెప్పేసి నేనేం చేస్తానంటే ES6లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఓకే. ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఈ ఫంక్షన్‌లోకి మనం ఏం పాస్ చేయాలి? ఇన్పుట్ అరేని పాస్ చేస్తాం. ఎప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేసుకునేటప్పుడు. రైట్. సో, ఇక్కడి దాకా అయిపోయింది. అండ్ ఇప్పుడు నువ్వు దీన్ని పెర్ఫార్మ్ చేయాలంటే నీకు ఒక ప్రాపర్టీ కావాలి. ఆ ప్రాపర్టీ ఏంటి అంటే ఈ అరే యొక్క లెంత్ నువ్వు తెలుసుకోవాలి. అది ఎందుకు తెలుసుకోవాలనేది మనం నెక్స్ట్ లైన్‌లోకెళ్ళినప్పుడు నీకే అర్థమవుతది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ దీని లెంత్‌ని గ్రాబ్ చేస్తా. ఇన్పుట్ అరే లెంత్. దీని లెంత్ ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ అరే డాట్ లెంత్. సో, మనకి ఇక్కడ లెంత్ అనేది వచ్చేస్తది. కన్సోల్.లాగ్ ఇన్పుట్ అరే లెంత్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం లాగ్ చేద్దాం. లాగ్ చేసినప్పుడు అండ్ లాగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? దీన్ని కాల్ చేయాలి కదా! సో, ఇది ఇంపార్టెంట్. నువ్వు కాల్ చేయకపోతే నీకు మళ్ళీ అవుట్‌పుట్ రాదు. ఓకే. సో, నౌ దీంట్లోకి వాట్ వి నీడ్ టు పాస్ అనేది ఇక్కడ ఫస్ట్ దీన్ని పాస్ చేద్దాం. సో, యాస్ అన్ ఇన్పుట్ పారామీటర్ మనము ఈ అరేని పాస్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఈ అరే యొక్క లెంత్ అనేది 4 అని చెప్పి చెప్తుంది. దట్ మీన్స్ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నౌ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు యాక్చువల్ కోడింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. దీన్ని 2 వేస్‌లో నువ్వు సాల్వ్ చేయొచ్చు. ఐదర్ యూజింగ్ ఫార్ లూప్ చేయొచ్చు ఆర్ ఎల్స్ నువ్వు ఫర్ ఈచ్ చేయొచ్చు, వైల్ లూప్ చేయొచ్చు, స్విచ్ లూప్ చేయొచ్చు. సో, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. బట్ నేను ఇక్కడ ఏంటంటే మీకు ఈజీ అండర్‌స్టాండింగ్. సో, నీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఒక ఫార్ లూప్‌తో దీన్ని రాస్తాను. దీన్ని నువ్వేం చేస్తావంటే ఫర్ ఈచ్ గాని, ఫర్ ఆఫ్ గాని, ఫార్ ఇన్ గాని, వైల్, డూ వైల్, స్విచ్ వీటిలో ఏదన్నా నువ్వు ట్రై చేసి నాకు నువ్వు డీఎం చెయ్యి. మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. దాన్ని క్లిక్ చేసి నాకు నువ్వు డీఎం చెయ్యి నువ్వు చేసిన కోడ్. సో, దాన్ని బట్టి మనం మన కోడ్ యాడ్ చేసి అప్‌లోడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని మెథడ్స్ ఇక్కడే చేసేస్తే ఈ వీడియో లెంత్ మోర్ దెన్ ఒక 2 ఆర్ 3 అవర్స్ వచ్చేస్తది. సో, ఐ డోంట్ వాంట్ థట్. సో, నేను ఒక సింపుల్ ఫార్ లూప్ ట్రెడిషనల్ ఫార్ లూప్ వాడేస్తాను ఇక్కడ. సో,
ఈ ఫార్ లూప్‌లో మనకేం కావాలంటే లెట్ i ఈక్వల్ టు 0. సో, మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకు డెవలపర్స్ ఈ ఫార్ లూప్ రాసేటప్పుడు గానీ, ఏదైనా లూప్ రాసేటప్పుడు ఐఏ ఎందుకు తీసుకుంటారని చెప్పి? బికాజ్ నాకు తెలీదు. ఎందుకంటే అది ఒక ట్రెడిషనల్ లాగా మనం నేర్చుకునేటప్పుడు ఐ అని నేర్చుకున్నాం కాబట్టి మేబీ అలాగే అలవాటయిపోయింది. బట్ నువ్వు కావాలంటే నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకో. నేనైతే ఐఏ ప్రిఫర్ చేస్తా ఇక్కడ. దెన్ ఐ లెస్ దాన్ ఇక్కడ మనం ఏం చేయాలి? మన ఇన్‌పుట్ అర్రే డాట్ లెంత్ ఇవ్వాలి రైట్? సో, ఇక్కడ ఆల్రెడీ మనకి లెంత్ పారామీటర్ ఉంది కాబట్టి నేను లెంత్ ఇచ్చేసాను. దెన్ ఐ ప్లస్ ప్లస్ ఓకే. సో, లూప్ కంప్లీట్ అయిపోయింది. లూప్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఇప్పుడు మన ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ అర్రే వి డోంట్ హావ్ ఎనీ ప్రీవియస్ ఎలిమెంట్ అన్నాం కదా! సో, ప్రీవియస్ ఎలిమెంట్ లేదు. సో, ఫస్ట్ ఎలిమెంట్ నువ్వు గ్రాబ్ చేసుకోవాలంటే నువ్వు ఒక ఇఫ్ కండిషన్ రాయి. ఆ ఇఫ్ కండిషన్ లోపల నీ కండిషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఎలిమెంటా కాదా చెక్ చేసుకోవాలి. ఐ ఈక్వల్ టు 0. సో, ఇది నీకు ఫస్ట్ కండిషన్. ఐ మీన్ ఫస్ట్ ఎలిమెంటా కాదా అని చెక్ చేసుకోవడానికి. అండ్ నీకిప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి? ఎల్స్ ఇఫ్ ఫర్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎన్ అర్రే వి డోంట్ హావ్ ఎనీ నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నావు రైట్? సో, దీనికి ఎలా చెక్ చేసుకోవాలి అంటే అసలు ఫస్ట్ ఇక్కడ నువ్వు ఎలాగైతే ఇది ఫస్ట్ ఎలిమెంట్‌కి ఇఫ్ కండిషన్ రాసావో, ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్‌లో నువ్వు అసలు లాస్ట్ ఎలిమెంట్‌ని గ్రాబ్ చేయాలి. సో, లాస్ట్ ఎలిమెంట్‌ని గ్రాబ్ చేయాలి అంటే దెన్ అప్పుడు నువ్వేం చేస్తావంటే ఐ ఈక్వల్స్ టు ఆర్ ట్రిపుల్ ఈక్వల్స్ టు మనకి లెంత్ ఉంది కదా! అర్రే లెంత్ ఇందాక క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు దీని యూజ్ నీకు అర్థమవుతది. ఇక్కడ ఇన్‌పుట్ లెంత్ -1 అని చెప్పి నేను ఒక పారామీటర్ రాస్తాను. లైక్ నీ లాస్ట్ ఎలిమెంట్‌ని గ్రాబ్ చేస్తది. యాక్చువల్‌గా నీ అర్రే లెంత్ ఎంత? 4. ఇప్పుడు లెట్స్ సే నువ్వు టేక్ ఇట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ అర్రే ఆఫ్ 4 అని ఇస్తే నీకేమవుతది ఇది? ఈ 15థ్ ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తది. సో, సిమిలర్‌లీ మనం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్‌పుట్ లెంత్ -1 అని ఇచ్చామంటే ఇది 15ని రిప్రజెంట్ చేస్తదనమాట. ఇక్కడ మనం లూప్‌లో వచ్చేసి ఈ ఫస్ట్ ఎలిమెంట్ 0, 1, 2, 3. సో, థర్డ్ ఇండెక్స్ ఆఫ్ లూప్ ఏమవుతదంటే నీకు ఈ 15థ్ లాస్ట్ ఎలిమెంట్ అవుతది. సో, దిస్ ఈజ్ యూజ్డ్ టు చెక్ లాస్ట్ ఎలిమెంట్. ఓకే. సో, ఇదేంటంటే చెక్ ఫస్ట్ ఎలిమెంట్. సో, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మనకి లాస్ట్ ఇంకో కండిషన్ ఉంది కదా! సో, ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ కాకుండా మనకి మిడిల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ మిడిల్ ఎలిమెంట్స్‌కి ఏంటంటే మనం ఒక ఎల్స్ కండిషన్ పెడతాం. సో, ఇది బేసిక్ స్కెలిటన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నౌ ఇక్కడ నుంచి మనం యాక్చువల్ లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఇప్పుడు యాక్చువల్ లాజిక్ ఏంటంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్‌కి మనకి ప్రీవియస్ ఎలిమెంట్ అనేది ఉండదు కదా! సో, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? నెక్స్ట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ థాన్ అయ్యుండకూడదు రైట్? సో, ఇప్పుడు ఎండ్ దట్ మీన్స్ 2 జరగాలి కదా! సో, ఆర్ పెట్టావంటే ఎయిదర్ 0 అయినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. లేకపోతే ఈ కండిషన్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో, ఇప్పుడు నీకు 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి నువ్వు లాజికల్ ఎండ్ యూజ్ చేస్తున్నావు. ఓకే. సో, నౌ ఇప్పుడు ఇక్కడ నీ లాజిక్ ఏంటంటే ఇన్‌పుట్ అర్రే ఆఫ్ ఐ. దట్ మీన్స్ ఈ ఐ ఎలిమెంట్ దట్ మీన్స్ ఈ ఐటరేషన్‌లో వచ్చే ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కదా మనకి షుడ్ బి గ్రేటర్ థాన్ ఇన్‌పుట్ అర్రే ఆఫ్ ఐ ప్లస్ 1. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాస్ సింపుల్ యాస్ దట్ ఫస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు 0 అయింది కదా! ఐ ఈక్వల్ టు 0 అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్‌సైడ్ ఎన్ అర్రే. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే ఈ 5 అనేది సెకండ్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ థానా? కాదా? అని ఇక్కడ చెక్ చేస్తున్నా. ఒకవేళ ఇది అయితే మనం ఏం చేస్తామంటే గ్రేటర్ థాన్ అయితే దెన్ కన్సోల్‌లోకి అవుట్‌పుట్ ప్రింట్ అయిపోద్ది. కన్సోల్.లాగ్ అని చెప్పి యూజింగ్ టెంప్లేట్ లిటరల్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏంటంటే ట్రూ దెన్ ఫాలోడ్ బై ఇన్‌పుట్ అర్రే ఆఫ్ ఐ. ఓకే. సో, ఇప్పుడు ఇది ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ సిమిలర్‌లీ మనకు లాస్ట్ ఎలిమెంట్‌ని మనం ఎలా గ్రాబ్ చేసాం? ఐ ఈక్వల్ టు అర్రే లెంత్ -1 అనుకున్నాం. అండ్ దీంతో పాటు మనం ఇంకోటి చెక్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే మనము నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్ థానా? కాదా? అని చెక్ చేసాం కదా! సో, సిమిలర్‌లీ మనము ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్‌కి ప్రీవియస్ ఎలిమెంట్ దీనికంటే గ్రేటర్ థానా? కాదా? అనేది చెక్ చేయాలి. సో, అది అగైన్ ఎలా చెక్ చేయాలంటే యూ షుడ్ యూజ్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అర్రే ఆఫ్ ఐ గ్రేటర్ థాన్ ఇన్‌పుట్ అర్రే ఆఫ్ ఐ -2 అంటున్నా. సో, ఇప్పుడు నీకు అర్థమైంది కదా లాజిక్. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఐ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్‌లోకి వచ్చేసింది. ఓకే. సో, ఐ అనేది ఈ ఐటరేషన్‌లో ఈ ఎల్స్ కండిషన్‌లో ఏమవ్వాలంటే ఆల్మోస్ట్ మన లాస్ట్ ఎలిమెంట్
లాస్ట్ ఎలిమెంట్ అయితే దెన్ ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ అయితే దెన్ ఈ లాస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్ I-2 ఆర్ I-1 యూ కెన్ గో ఇట్ యాజ్ I-1. లేదు నాకు ఇంకా ఈజీగా కావాలి, ఇంకా చాలా ఈజీగా కావాలి అనుకుంటే నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకి లెంత్ ప్రాపర్టీ ఉంది కదా, ఈ లెంత్ ప్రాపర్టీ -2 అని పెట్టుకోవచ్చు. సో ఇది ఇంకా నీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఇక్కడ నీకు. నెక్స్ట్ ఇప్పుడు ఇదైతే దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు ప్రింట్ టు ద కన్సోల్. మనం కన్సోల్లోకి దాన్ని ప్రింట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇది కొంచెం క్రిటికల్ థింగ్, దీన్ని కొంచెం మనం ఈజీగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఐటరేషన్లో ఎలిమెంట్కి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ అయిపోయింది, ఈ ఎలిమెంట్ అయిపోయింది, దాని మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది, లాస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. ఈ మిడిల్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఎవ్రీ ఎలిమెంట్కి నీకు ప్రీవియస్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో దీన్ని సాల్వ్ చేయడానికి వాట్ వీ కెన్ డూ ఈజ్ ఈ ఎల్స్ కండిషన్లో మనము ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకుందాం. సో ఈ ఇఫ్ కండిషన్లో మనం ఏం చేయాలి అంటే ఎవ్రీ ఎలిమెంట్కి ఐటరేషన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ కాకుండా ఈ ఐటరేషన్లో ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్కి ఐటరేషన్లో ఉన్నప్పుడు మనము ప్రీవియస్ ఎలిమెంట్ అండ్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దానా కాదా అని చెక్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఇన్పుట్ అర్రే ఆఫ్ ఐ, సో ఫస్ట్ వన్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రీవియస్ ఎలిమెంట్ని చెక్ చేద్దాం. సో ఇన్పుట్ అర్రే ఆఫ్ ఐ ఏంటంటే మన కరెంట్ ఐటరేషన్. సో కరెంట్ ఐటరేషన్కి మనకి ప్రీవియస్ ఎలిమెంట్ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, అగైన్ ఇన్పుట్ అర్రే ఆఫ్ I-1. సో ఇఫ్ I ఈజ్ 1 దెన్ I-1 అనేది 0 అవుతుంది. ఇక్కడ 10 అనేది ఫస్ట్ ఇండెక్స్ కదా, దట్ మీన్స్ I = 1 అవుతుంది. సో దీని -1 అంటే దీని ప్రీవియస్ ఎలిమెంట్. సిమిలర్లీ మనం ఇంకో కండిషన్ నెక్స్ట్ ఎలిమెంట్కి కూడా మనం చూడాలి కదా, ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సేమ్ నేను దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఎలిమెంట్ని చెక్ చేయడానికి I+1 అని పెడతాము. I+1 అని అయితే దెన్ ఇన్ దట్ కేస్ ఈ రెండు రిజాల్వ్ అయితే దెన్ అవుట్పుట్ ప్రింట్ చేస్తాయి. ఇది వచ్చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్కి ఈ కండిషన్. ఓకే, సో ఇదన్నమాట యాక్చువల్ కోడ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం రావాలంటే 20 రావాలి ఈ అరేకి. సో లెట్స్ సీ, చూద్దాం. సో ట్రూ 20. సో ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది నీకు, ఆల్మోస్ట్ ఈ ఎల్స్ కండిషన్లో ఎగ్జిక్యూట్ అయింది, రైట్. సింపుల్గా ఇక్కడ ఒక చిన్న లాగ్ పెడదాం, ట్రూ. సో ఈ లాగ్ ఏంటంటే కండిషన్ 1 అండ్ దెన్ సిమిలర్లీ ఇక్కడ వచ్చేసి కండిషన్ 2 మీన్స్ లాస్ట్ ఎలిమెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కండిషన్ 3. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏ లైన్లో మనకి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి. ఇది కండిషన్ 3 అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న చేంజ్ చేద్దాం ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి. సో దీన్ని నేను ఈ 20ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసినప్పుడు సో కండిషన్ 1లో 20 ఎగ్జిక్యూట్ అయింది, కండిషన్ 2లో 15 ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ నీకు ఏం అర్థమైందంటే దీనికి ప్రీవియస్ ఎలిమెంట్ లేదు, బట్ ఇది పీక్ ఎలిమెంట్. సో ఈ ఐటరేషన్లో అండ్ అగైన్ ఈ ఐటరేషన్లో ఈ 15 అనేది పీక్ ఎలిమెంట్. సో ఇలా అనమాట. సిమిలర్లీ నువ్వు ఇప్పుడు లెట్స్ టేక్ దిస్ యాజ్ అన్ ఇన్పుట్, ఈ అరేనా ఇన్పుట్ లా తీసుకో. సో ఇక్కడ కూడా నీకు 2 పీక్ ఎలిమెంట్స్ వస్తాయి. లెట్స్ సీ దట్. సో ఇక్కడ నువ్వు చూసావంటే కండిషన్ 3లో 20 ఎగ్జిక్యూట్ అయింది అండ్ 90 కూడా ఎగ్జిక్యూట్ అయింది. దట్ మీన్స్ ఈ 20కి నైబర్ ఎలిమెంట్స్ దట్ మీన్స్ 10 అండ్ 15 బోత్ ఆర్ లెస్ దాన్ 20 అండ్ ఆల్సో 90కి వచ్చేసరికి 23 అండ్ 67. సో ఇవి కూడా బోత్ ఆర్ లెస్ దాన్ 90 కాబట్టి మనకి 20 అండ్ 90 అవుట్పుట్స్ ప్రింట్ అయ్యాయి. సో ఇది మామ యాక్చువల్ మన లాజిక్. వీడు అడిగిన ఈ ఫైండ్ ఏ పీక్ ఎలిమెంట్ విచ్ ఈస్ నాట్ స్మాలర్ దాన్ ఇట్స్ నైబర్స్ అని అడిగాడు కదా. సో దీన్ని నువ్వు ఇంత ఈజీగా నువ్వు ఇంటర్వ్యూలో సాల్వ్ చేయొచ్చు. నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి ఒక కమెంట్ పెట్టు. అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేయి వీడియోని, నచ్చితే ఒక లైక్ చేయి. అండ్ నచ్చినా నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చిందో ఎందుకు నచ్చలేదో నాకు ఒక కమెంట్ పెట్టు కామెంట్లోకి వెళ్ళి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నువ్వు నా ఛానల్ని చూస్తున్నావో లేదో నాకు అర్థమవుతుంది. అండ్ ఇదన్నీ కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా జావాస్క్రిప్ట్ డ్రామా క్లబ్ అని చెప్పి ఒక బెస్ట్ ఛానల్ ఉంది. అక్కడ ఏంటంటే నేను అందరితో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. మన ఫాలోవర్స్ ఎవరన్నా డౌట్స్ కానీ వాళ్ళ వర్క్ రిలేటెడ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వచ్చి మెసేజ్ చేస్తే నేను ఇమీడియట్లీ మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో ఆ ఛానల్ లింక్ నీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ పాసిబుల్ కుదిరితే కమెంట్స్లో పిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ ఎంటైర్ కోడ్ మన గిట్హబ్ రిపోజిటరీ ఉంది మనకి. సో అక్కడ నేను అప్లోడ్ చేస్తాను. దాని లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవన్నీ నువ్వు చూడాలంటే, ఇవన్నీ నువ్వు చేయాలంటే నాకు కొంచెం మోటివేషన్ కావాలి కదా.
సో, ఈ వీడియోని నీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్‌కి, కొలీగ్స్‌కి ఎక్కడ పడితే అక్కడ నీ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసేయి మామ. కుదిరితే ఒక్క ఇద్దరు, ముగ్గురు సబ్‌స్క్రైబర్స్‌ని పెంచు నీ సైడ్ నుంచి. దట్స్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ. అండ్ ఇవన్నీ నేర్చుకో. రప్ప రప్ప కోడింగ్ చేసేసేయి ఇంక ఇక్కడి నుంచి. చలో బాయ్.